రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చూపుతున్న వివక్ష, నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ టీడబ్ల్యూజేఎఫ్ H2843 వ్యవస్థాపకులు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టులు చలో హైదరాబాద్ కార్యక్రమం గన్ పార్క్ వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులతో పాటు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో ఉచితంగా విద్యను అందించాలని ప్లకార్డులతో పలు డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్టులు హాజరయ్యారు. తదనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి భారీ ర్యాలీ నిర్వహించగా పోలీసులు వారిని అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. माइक पट्को मन माइक पट्को वाइस वस्तले కొంచెం అది ఉంటే కొంచెం సార్ ఇదిగోండి आज जर्नलिस्ट के लिए बहुत प्रॉब्लम्स है स्टेट का కొంచెం माइक पट गवर्नमेंट సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జర్నలిస్ట్ సమస్యలను జర్నలిస్ట్ పరిష్కారంలో ఏ ప్రభుత్వానికైనా గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. వెంటనే మన సమస్యల మీద అడగొద్దు, పోరాటం చేయొద్దని చెప్పేసి శాంతియుతంగా ఉన్నాం. తర్వాత అనేక సార్లు మంత్రులకు, ముఖ్యమంత్రికి, అధికారులకు అందరూ కూడా మన సమస్యల మీద మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సమస్యను కూడా జర్నలిస్టు సమస్యలు పరిష్కరించలేదు. ఇంత నిర్లక్ష్య వైఖరి, ఇంత వివక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉండడం, మనం సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత అధ్వానంగా మారుతుంది అనేది మనం ఊహించలేదు. జర్నలిస్టులకు మేలు జరుగుతుంది అనుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేలుగా ఉన్నదని చెప్పేసి మనం భావించాల్సి వస్తుంది. అప్పుడే బాగుండే, కానీ తెలంగాణ తెచ్చుకుంటే ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ జర్నలిస్టు బతుకులు ఏమైనా. అందుకే ఇవాళ మనం అమరవీరులకు మెమోరాండం ఇస్తున్నాం, అధికారులకు ఇచ్చాం, పాలకులకు ఇచ్చాం మెమోరాండం. ఇప్పుడు అమరవీరులకు వాళ్ళ ఆత్మ ఘోషిస్తాయి. జర్నలిస్టులు తెలంగాణ కోసం ప్రజల నుండి ప్రజలతో నుండి తెలంగాణ కోసం పోరాడిన కలంకార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? తెలంగాణ అమరవీరులకు చెప్పుకోవాల్సి వస్తుంది, మెమోరాండం ఇక్కడికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పాలకులారా ఇప్పటికైనా కళ్ళు తెచ్చి తెలంగాణ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ తప్పకుండా పరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాం. తెలంగాణ తెచ్చుకున్న జర్నలిస్టులు తెలంగాణలో ఎంతో పోరాటం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా జర్నలిస్టులు కూడా తమ పాత్ర ఉంది. కానీ ఇలా జర్నలిస్టులకు ఏం చేశారు? ఇంకా 12 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు ఒక ప్రభుత్వం
రెండు దశలుగా ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కూడా అన్యాయం జరిగింది జర్నలిస్టులకు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలైంది. ఇంతవరకు కూడా జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కరు పరిష్కరించలేదు. అన్యాయం జరుగుతుంది. ఎంతో మంది ఇలా పేపర్లు పెట్టుకొని చిన్న పేపర్లు తెలంగాణలో బతుకుతున్నారు జర్నలిస్టులు. వాళ్లకు ఇవ్వాల్సిన అడ్వర్టైజ్మెంట్ బిల్స్ 2.5 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా వాటిని నడపాలి పత్రికలని, ఇలా మూసుకునే పరిస్థితి పత్రికలని. కాబట్టి ప్రభుత్వం ఎటుపోతుంది, ఏం చేస్తుంది? జర్నలిస్టులకు హామీలు ఇచ్చి వారిని ఏదో తృప్తి పెడుతున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఏ ఒక్కటి సమస్య పరిష్కరించలేదు. ఇళ్ల స్థలాలు అన్నారు ముఖ్యమంత్రి గారు, ఎన్నోసార్లు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం చెప్పిన గత ముఖ్యమంత్రి చెప్పిండు, ఇప్పటి ముఖ్యమంత్రి కూడా చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఇంతవరకు ఆ పాలసీ చేయలేదు. ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇలా హెల్త్ కార్డులు లేవు, అక్రిడేషన్లు ఇచ్చే గతి లేదు. అక్రిడేషన్లు కూడా 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలైనా కూడా కొత్త అక్రిడేషన్లు అవస్థలు అవయవమయంలో పడుతున్నారు జర్నలిస్టులు. ఎందుకు ఇలా చేస్తుంది గవర్నమెంట్? జర్నలిస్టులను ఎందుకు వివక్ష చూపుతుంది జర్నలిస్టుల పట్ల? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే ఇవాళ వచ్చింది కొద్దిమంది ముఖ్య నాయకులు ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ కూడా తరలించి మరొకసారి చలో అసెంబ్లీ చలో సెక్రటరీ కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సానుకూలంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి